ప్రీటర్మ్ డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ ఉన్న మహిళల్లో 24 to 34 వీక్స్ మధ్య ఆ పీరియడ్ మధ్య డెలివరీ అయిన మహిళలు ప్రీటర్మ్ డెలివరీ అంటారు. ఆ బేబీస్కి కొంత బ్రెయిన్ డెవలప్ కాకపోవడం, తర్వాత పెద్ద పేగుల సమస్యలు, తర్వాత రెటీనా ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కామన్గా ఇన్ఫెక్షన్, మన మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే, లేకపోతే గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏర్పడటంలో ప్రాబ్లమ్స్ ఉంటే, ఇలాంటి కండిషన్స్లో ప్రీటర్మ్ డెలివరీస్ అనేది, తర్వాత ట్విన్స్లో ఇలాంటి కండిషన్స్లో ప్రీటర్మ్ డెలివరీస్ అనేది రావచ్చు. దీన్ని ముందుగా కనుక కొంత మనం ప్రెడిక్ట్ చేయగలిగితే కొంత స్టిరాయిడ్స్ అనేది మదర్కి ఇవ్వటం ద్వారా ఈ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, తర్వాత ఈ పెద్ద పేగుల సమస్యలు, రెటీనా సమస్యలని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే సీరియల్ ట్రాన్స్వజైనల్ అల్ట్రాసౌండ్ ద్వారా సర్వైకల్ లెంత్ మెజర్ చేస్తూ, సర్వైకల్ లెంత్ ఎప్పుడైతే 1.5 అట్లా వచ్చిందంటే ఇమీడియట్గా అంటే 1 వీక్లో ఈ మహిళలు డెలివరీ అయ్యే అవకాశం ఉందని చెప్పచ్చు. తర్వాత సర్వీక్స్లో సాఫనింగ్ అనేది ఏర్పడితే బ్లడ్ టెస్ట్లో, మదర్ బ్లడ్ టెస్ట్లో సిఆర్పి కనుక రేజ్ అయితే ఇంట్రాయిట్రైన్ ఇన్ఫెక్షన్ అని చెప్తాం మనం. యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా, స్టిరాయిడ్స్ ఇచ్చి ఒక 48 hours ప్రొలాంగ్ చేయడం ద్వారా కొంత బేబీకి జరిగే డ్యామేజ్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. తర్వాత వజైనల్ సెక్రేషన్స్లో ఇంటర్లూకిన్-6 అనేది కనుక కూడా ఎలివేట్ అయితే ఇది ముందుగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఈ 3 ఫ్యాక్టర్స్ కంబైన్డ్గా అంటే ఈ కనుక ఎలివేట్ అయ్యమన్నట్లయితే 1 వీక్లో ఈ మహిళలు డెలివరీ అయ్యే అవకాశం ఉందని చెప్పచ్చు. వాళ్ళకి కనుక స్టిరాయిడ్స్ ఇచ్చి ఒక 48 hours ప్రొలాంగ్ చేసినట్లయితే ఈ బేబీకి ఈ బ్రెయిన్ డిఫెక్ట్స్, తర్వాత ఈ రెటినల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా సేఫ్గా డెలివరీ చేయొచ్చు.